హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈ దీపావళికి మీ ఇంట్లో పిండి వంటలు అలాగే స్పెషల్స్ రెడీ చేసేసుకున్నారా? అలాగే దీపావళి బాంబులు టపాస్కాయలు అన్నీ కొనేసుకున్నారా? ఇక్కడైతే 2 డేస్ నుండి చెవుళ్ళు అయితే మోగించేస్తున్నారండి. దన్ దన్ ధనా దన్ అన్నట్టు. అలాగే ఏంటక్క మిషన్ ఎక్కువ, మనకి ఈ టాలెంట్ కూడా ఉందా అనుకోకండి. ఏదో అలా ట్రై చేశాను అనమాట. ఈ మిషన్ అయితే మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో కొన్నారండి. దీన్ని వాడింది తక్కువ, తుడిసింది ఎక్కువ, అలా ఉంటుంది మనతోటి. ఎప్పుడో అవసరమైతే వాడతాను, లేదంటే మూల అలా ఉంటుంది అనమాట. నాకు స్టిచ్చింగ్ చేసుకోవడం ఇష్టమే కానీ ఎప్పుడు స్టిచ్చింగ్ క్లాసులకి అయితే వెళ్ళలేదండి ఎక్కువగా. అలాగే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో 10 డేస్ అనుకుంటా వెళ్ళుంటా. నార్మల్ బేసిక్స్ నేర్చేసుకున్నా అప్పుడు. మిగతాదంతా యూట్యూబ్ మహిమ అనమాట. తర్వాత వెళ్దాం అనుకున్నా అస్సలు కుదరలేదు. ఎప్పుడో బ్లౌజులు గట్టి కుట్టాలనుకుంటే యూట్యూబ్లో చూసి కుట్టేసుకుంటానండి. అలా అని అన్ని మోడల్స్ వచ్చా అంటే అస్సలు రావండి. ఏదో అప్పుడప్పుడు మా అమ్మ బ్లౌజుల మీద ప్రయోగాలు చేస్తుంటా అనమాట. ఈ స్టిచ్చింగ్ చేయాలంటే ఓపికతో పాటు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. ఎనీవే ఇప్పుడైతే శారీకి పాల్స్ అయితే వేసేసా అనమాట. ఈ దీపావళికి ఈ శారీ కట్టుకుంటానని పాల్స్ అలాగే అంచులు అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. అలాగే ఈ దీపావళి పండుగ రోజు టపాస్కాయలు పేల్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే పేల్చేసుకోండి. సౌండ్స్ చూసారా ఎలా వస్తున్నాయో, అలా ఉంటుంది అనమాట. ఎనీవే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.